హాయ్ అండి, ఎగ్ పఫ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. 2 కప్పుల మైదా తీసుకుంటున్నా. రుచికి సరిపడేంత ఉప్పు వేసుకోవాలి. 2 చెంచాలంత ఆయిల్ వేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మెత్తగా తడుపుకోవాలి. ఈ మాదిరిగా తడుపుకొని మూత పెట్టుకొని ఒక అర్ధగంట పక్కన పెట్టుకోవాలి. చెంచాడంత పిండి తీసుకొని ఆయిల్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకోవాలి. ఆయిల్ పోసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకోవాలి. మంచి గలబెట్టుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. ఉప్పు, గరం మసాలా, జీలకర్ర పొడి, కారం వేసుకోవాలి. మంచి గలబెట్టుకోవాలి. మూత పెట్టుకొని 5 నిమిషాలు వదిలేయాలి. మంచి ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకోవాలి. బాండీ వేడెక్కినాక ఆయిల్ పోసుకుందాం. పిండి మంచిగా మెత్తగా నానిపోయింది. దీన్ని పార్టీషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా ముద్దల్లాగా చేసుకొని చపాతీల్లాగా ఒత్తుకోవాలి. పిండి చల్లుకుంటూ చపాతీల్లాగా ఒత్తుకోవాలి. చపాతీల్లాగా వేసుకున్న తర్వాత ఒకదాని మీద ఒకటి వేసుకుంటూ ఇందాక కలిపెట్టుకున్న పిండి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఒకదాని మీద ఒకటి వేసుకోవాలి. సైడ్స్ ఇట్లా కట్ చేసుకోవాలి. నాలుగు పార్ట్స్గా కట్ చేసుకోవాలి. రెడీ చేసిన ఎగ్ కర్రీ పెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న కోడిగుడ్ని 2 పార్టీషన్ చేసుకొని ఇట్లా పెట్టుకోవాలి. ఫస్ట్ లేయర్ని తీసి మొత్తం కవర్ అయ్యేటట్టు కవర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కవర్ చేసుకోవాలి. ఇట్లా రెడీ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది. చేసుకున్న ఎగ్ పఫ్లు ఆయిల్లో వేసుకొని కాల్చుకుందాం. 2 పక్కల నిదానంగా కాల్చుకోవాలి. మంచి కాలింది. తీసి పక్కన పెట్టుకుందాం. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. వేడివేడిగా ఎగ్ పఫ్ రెడీ అయిపోయింది. దీన్ని కట్ చేసుకొని టమాటో కచప్తో తిందాం.
టమాటో కచప్తో టేస్ట్ చేద్దాం. చాలా టేస్టీగా వచ్చింది. ట్రై చేసి కామెంట్లో చెప్పండి. సూపర్ ఉంది. థ్యాంక్ యూ.